వెల్కమ్ టు జేపీ న్యూస్. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సైదాపురం మండలం ఊటుకూరు గ్రామంలో దళితుల ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములపై అక్రమంగా పెట్టిన నిషేధ బోర్డులను తొలగించి దళితుల భూములకు యాజమాన్య హక్కు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలను అమలుపరిచి సర్వే నంబర్ 359 నందు గల ప్రభుత్వ భూములను మరియు సర్వే నంబర్ 356లో గల మేత పోరంబోకు భూములను తక్షణమే ఆక్రమణలను తొలగించి భూమి లేని నిరుపేదల జాబితాను తయారు చేయాలని, పేదలు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సైదాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేసి తహసీల్దార్ వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య మాట్లాడుతూ, పోరాటాల ద్వారా భూస్వాములు పెత్తందారుల ఆక్రమణలో గల ప్రభుత్వ బంజరం మిగులు పోరంబోకు భూములను స్వాధీనం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఊటుకూరు గ్రామంలో వెంకటకృష్ణ మైనింగ్ కంపెనీకి గ్రామ సర్వే నంబర్ 359-P1లో 60 ఎకరాలు ప్రభుత్వ భూమిని మైనింగ్ లీజుకు కొరకు అప్లై చేసుకున్నారన్నారు. ఇంకా ఈసీ కూడా పెండింగ్ లో ఉందన్నారు. ఈ నేపథ్యంలో సర్వే నంబర్ 359-P2లో 50 ఎకరాలు ప్రభుత్వ భూమిని దళితులు భూమిని ఆక్రమించి చెట్టు పుట్ట తొలగించే క్రమంలో పోలీసు వారు దళితులను భూమిలోనికి వెళ్లనివ్వకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. మరోవైపున సైదాపురం తహసీల్దార్ వారు దళితుల ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములపై నిషేధ బోర్డులు పెట్టి దళితులను భూమిలోనికి వెళ్లనివ్వకుండా చేస్తున్నారు. అదే సర్వే నంబర్ గల ప్రభుత్వ భూమిలో భూస్వాములు పెత్తందారుల ప్రభుత్వ అధికారులు అక్రమంగా 10 ఎకరాలు చొప్పున ఆక్రమణ చేసి వ్యవసాయం చేస్తుంటే ఆ భూములపై నిషేధ బోర్డులు పెట్టకుండా వారికి వ్యవసాయం చేసుకునే అవకాశం కల్పించడం దారుణమన్నారు. సదరు విషయమై జిల్లా కలెక్టర్ను కలిసి ధర్నా చేసి అర్జీ సమర్పించామన్నారు. స్పందించిన కలెక్టర్ సర్వే నంబర్ 359 మరియు సర్వే నంబర్ 356లో గల ప్రభుత్వ భూములను ఆక్రమణలు తొలగించి భూమి లేని నిరుపేదల జాబితాను తయారు చేయాలని ఆదేశాలు జారీ చేసి ఉన్నారు అని అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలను అమలుపరిచి దళితుల భూములపై అక్రమంగా పెట్టిన నిషేధ బోర్డులను తొలగించి దళితుల భూములపై దళితులకు యాజమాన్య హక్కు కల్పించాలని, భూస్వాములు పెత్తందారుల ఆక్రమణలో గల ప్రభుత్వ బంజర మిగులు పోరంబోకు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని భూమి లేని నిరుపేదలకు భూమిని పంచి పట్టాలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భారత కార్మిక సంఘాల సమైక్య జిల్లా అధ్యక్షులు కె రమేష్, ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు బి మమత, పి అనుష, ఏ నాగమణి మరియు అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు ఏ హరిబాబు, పి పెంచలయ్య, పి కోటయ్య, పి శ్రీను తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటాలు అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు సైదాపురం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద మరి ధర్నా చేసి ముట్టడి కార్యక్రమం చేసి ఈరోజు తహసీల్దార్కి వినతి పత్రం ఇస్తా ఉన్నాం. గత నెల రోజుల నుండి జోగుపల్లి గ్రామంలో ఊటుకూరు గ్రామంలో 359 సర్వే నంబర్ గల ప్రభుత్వ భూముల్ని స్థానిక దళితులు ఆక్రమణ చేసుకొని చెట్టుపుట్ట కొట్టుకుని వ్యవసాయం చేసుకునే నేపథ్యంలో అక్కడ నుండి మైనింగ్ మాఫియా పోలీసుల్ని ఉసిగలిపి దళితులు సాగు చేస్తున్నటువంటి భూములు అయితే ఉన్నాయో ఆ భూములని నిరంతరం అడ్డొస్తూ వాళ్ళని సాగు చేసుకోనికుండా వాళ్ళ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. మరొక వైపున సదరు విషయాన్ని కలెక్టర్ గారికి ఎంఆర్ఓ దృష్టి తీసుకెళ్తే తహసీల్దార్ గారు స్పందించి నేరుగా భూమిలో దళితులు ఎవరైతే సాగు చేసుకునే దానికి ప్రయత్నం చేస్తున్నారో ఆ భూమిలో మాత్రమే బోర్డులు పెట్టి మరి గ్రామంలో పెత్తందారులు, రాజకీయ నాయకులు, భూస్వాములు 10 నుంచి 15 ఎకరాలు ఆక్రమణ చేసుకుని వ్యవసాయం అక్రమంగా చేస్తూ ఉంటే ఓటర్లో బోర్డులు పెట్టకుండా
ఇవాళ వాళ్ళకి పరోక్షంగా ఇవాళ సైదాపురం ఎంఆర్ కార్యాలయం సపోర్ట్ చేస్తుందని దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. దీన్ని నిరసరిస్తూ ఈ నెల 17వ తేదీన దళితుల భూములు అక్రమ పెట్టిన బోర్డు తక్షణమే తొలగించాలని, దళితులకి యాజమాన్య హక్కు కల్పించాలని, భూస్వాముల ఆక్రమణ ప్రభుత్వ బంజరు మిగిలిన భూములు పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేసి కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చాం. కలెక్టర్ గారు స్పందించి వెంటనే 359 గల ప్రభుత్వ భూములు, 356 గల ప్రభుత్వ భూములు తక్షణమే ఆక్రమణ తొలగించి గ్రామంలో భూముల్లో నిరుపేదలు ఎవరు ఉన్నారో వాళ్ళ లిస్టు తయారు చేసి భూపంపిణీ కార్యక్రమానికి సంసిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేస్తే ఇవాళ 10 రోజులు అయినప్పుడు కూడా కనీసం రెవెన్యూ యంత్రాంగం ఊటిగురి గ్రామాన్ని సందర్శించిన పరిస్థితి దాఖలు లేవు. అంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా అధికార పార్టీకి, ఇక్కడ ఉండే ఎంఆర్ఓ కానీ లేదా ఇక్కడ ఉండే పోలీసు కూడా మొత్తం కూడా భూస్వాములకు మైనింగ్ మాఫియాకు కొమ్ము కాస్తూ ఇవాళ పెద్ద వాళ్ళకి సపోర్ట్ చేస్తూ పక్క చిక్కేటువంటి దళితులు ఉన్నారో వాళ్ళ మీద ఇవాళ ప్రతాపం చూపిస్తూ ఉన్నారు. అందుకని రైతు కూలీ సంఘంగా మేము ఒకటే ఆడుతూ ఉన్నాం, చట్టం అనేది అందరికీ సమానంగా ఉండాలి. కొంతమందికి చుట్టం కాకూడదు. చట్టం అనేది అందరూ సమానంగా ఉండాలి, కొంతమందికి చుట్టంగా ఉండకూడదు. ఎందుకంటే 359 సర్వే నంబర్లు, 173 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో కొంతమంది మాత్రమే పట్టాలు ఇచ్చి ఉన్నాయి. అందులో 60 ఎకరాలు మాత్రమే వెంకటకృష్ణ మైనింగ్ కంపెనీకి లీజుకి ప్రపోజల్ మాత్రమే పెట్టుకో ఉన్నారు. వాళ్ళకి ఇంతగా ఫైనల్గా ఈసీ కూడా రాలేదు. ఆ భూమికి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. మరి అదే సర్వే నంబర్లు గల భూమిని ఇవాళ ఆ గ్రామంలో ప్రభుత్వ అధికారులు, భూస్వాములు, రాజకీయ నాయకులు మొత్తం కూడా 5-10 ఎకరాలు ఆక్రమణ చేసుకుని అక్రమంగా వ్యవసాయం చేస్తుంటే వాళ్ళ జోలికి పోయే శక్తి సత్తా లేకుండా ఇవాళ దళితుల భూముల్లోకి మీరు బోర్డు పెడుతున్నారంటే మొత్తం కూడా దళితుల్ని ఇవాళ భూమికి దూరం చేయడం కదా అని చెప్పని ఇవాళ రైతు కూలీ సంఘం మేము అడుగుతా ఉన్నాం. ఆ గ్రామంలో 350 ఎకరాల భూముల్లో మొత్తం బోర్డులు పెట్టండి, లేదా మాకు భూములకి వ్యవసాయం చేసే అవకాశం ఇవ్వండి అని ఇవాళ మీడియా సభగా మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఇవాళ ఎంఆర్ఓ తహసీల్దార్కి వినతి పత్రం ఇచ్చి మేము రేపటి నుంచి భూ ఆక్రమణలో మా సోదరుల భూములు అయితే ఉన్నాయో వాటిని చెట్టు పుట్ట కొట్టి ఆ భూములకి మేము ప్రవేశిస్తామని చెప్పని ఇవాళ మీడియా సమూహంగా మేము చెప్తాం. ఆ క్రమంలో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా దానికి పూర్తి బాధ్యత రెవెన్యూ ఎంఆర్ఓ వహించాలని చెప్పని ఈ సభాముఖం తెలియజేస్తాడు. ఎందుకంటే ఒక సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమిని అక్కడ బోర్డు పెట్టి అదే సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమికి వ్యవసాయం చేసిన దానికి మీరు అవకాశం ఇస్తున్నారంటే వాళ్ళకి మీరు కొమ్మి కాటం కాదా అని చెప్పని ఇవాళ రైతు కూలీ సంఘంగా మేము ప్రశ్నిస్తున్నాం. తక్షణమే ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ బంజరు మిగిలిన భూములు మొత్తం రిమూవ్ చేయాలి. ఆ గ్రామంలో పేదల పంచేంత వరకు రైతు కూలీ సంఘం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పని ఈ సభాముఖంగా హెచ్చరిస్తా ఉన్నాం.